ఈ ఉపవాసాన్ని? ఉపవాసము అంటే పూర్తి లంఘనము కాదు అనేది గమనించుకోవాలి. ఓకే. పూర్తిగా నిరాహారంగా అనేది చెయ్యకూడదు. అది భగవంతుడికి దగ్గర కాకుండా అనారోగ్యానికి దగ్గర చేస్తుంది. అదే భగవంతుడు కూడా ఎక్కడా చెప్పబడలేదు ఏది తినకుండా ఉండమని. ఓకే. అయితే మరీ పూర్తిగా కడుపు నిండా కాకుండా ఉప్పు చేరని పదార్థాలు తీసుకోవాలి. ఉప్పు తిన్నాము అంటే అది మామూలు భోజనం కింద లెక్క వెళ్ళిపోతుంది. ఉప్పు చేరని పళ్ళు కానీ మజ్జిగ కానీ ఇలాంటి పదార్థాలు, ద్రవ పదార్థాలను ఎక్కువ తీసుకుంటారు. అయితే మరి ఎవరు చెయ్యాలి ఎవరు చెయ్యకూడదు అంటే కనుక 10 ఏళ్ళ లోపు పిల్లలు, బాలలకి ఉపవాసం అనేది లేదు. తర్వాత 70 ఏళ్ళు 65 దాటిన తర్వాత వాళ్ళకి ఉపవాస నియమాలు అక్కర్లేదు. అనారోగ్యవంతులకి ఉపవాస నియమాలు అక్కర్లేదు. గర్భిణీ స్త్రీలకు, పురటాలకు, పురుడు అయిన బాలింతలకు ఉపవాస నియమాలు అక్కర్లేదు. తర్వాత హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న వాళ్లకు ఉపవాస నియమాలు అక్కర్లేదు. కాకుండా ఆరోగ్యవంతంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉపవాసాన్ని చేయాలి, తప్పదు. పళ్ళు పలారాలు తీసుకోవాలి. అది కడుపు నిండా కాకుండా సగం మాత్రమే తీసుకోవాలి. అయితే ఏ సమయంలో తీసుకోవాలి అంటే కనుక బ్రహ్మ ముహూర్తం దాటిపోయిన తర్వాత 9 నుంచి 10 లోపు మాత్రమే పళ్ళు కానీ ద్రవ పదార్థాలు కానీ తీసుకుంటారు.